ఆస్తి మన దగ్గర ఉండడం కన్నా, కోటి రూపాయల కన్నా గొప్పదైన జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఒక మంచి శ్లోకం ఉంది మన భాషలో, నచోరహార్యం నచ రాజ్యహార్యం నా భ్రాతృభాజ్యో నచ భారకారి. విజ్ఞానం అనేది మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, ట్యాక్స్ కట్టాలి, లేదా దొంగతనం చేస్తారేమోనన్న భయం ఉంటుంది, బ్రదర్స్ మధ్య షేర్ రావాలని ఉంటుంది, లేదా బరువు మోయాలని ఉంటుంది. అదే మన దగ్గర 1 కోటి రూపాయలు విలువ చేసే జ్ఞానం ఉందనుకోండి, నీ దగ్గర ఇంత జ్ఞానం ఉంది కదా, నాకు ట్యాక్స్ కట్టని ఏ గవర్నమెంట్ అయినా మనల్ని అడగగలదా? నీ దగ్గర ఇంత జ్ఞానం ఉంది, నేను కొంచెం దొంగతనం చేసుకుంటానని ఏ థీఫ్ అయినా మన దగ్గరికి రాగలరా? నీ దగ్గర ఇంత విజ్ఞానం ఉంది కదా, నాకు కూడా షేర్ ఇవ్వని మన బ్రదర్స్ ఎవరైనా అడగగలరా? లేదా బ్రెయిన్ లో ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది చాలా వెయిట్ ఉందని మనకు అనిపిస్తుందా? అనిపించదు. అందుకే పెద్దలు చెప్పిన మాట, నా చోరహార్యం నచ రాజహార్యం నా భ్రాతృభాజ్యో నచ భారకారి. ఈ విజ్ఞానం అన్నది ఈ రోజు ప్రపంచం ఎంత డెవలప్ అవుతున్నా, యాక్చువల్లీ లవింగ్ సాల్యుటేషన్ టు ఆల్ ద టీచర్స్ హు ఆర్ హియర్. మీకు మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే COVID-19 వంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో జనరల్లీ క్లాస్ రూమ్ టీచింగ్ బోధన పద్ధతి అలవాటైన మీ అందరూ కూడా మా లెర్నింగ్ ఇబ్బంది పడకుండా డిజిటలైజేషన్ కి అలవాటు పడి ఇక్కడి వరకు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మా జర్నీ డిస్టర్బ్ అవ్వకుండా, మా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మమ్మల్ని ఇంతగా నడిపిస్తున్న ప్రతి గురువులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆల్ డిజర్వ్ ఆల్ ది లవ్ ఆన్ దిస్ ప్లానెట్. అండ్ మీకు మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా అది ఎప్పటికీ తక్కువ అవుతూనే ఉంటుంది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ జస్ట్ ఏదో మిమ్మల్ని ఈ రోజు గుర్తు చేసుకోవడానికి, ఈ రోజు మీకు థ్యాంక్స్ చెప్పడానికి కాదు. ప్రతి దాంట్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే మదర్స్ డే రోజు మదర్ని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించడం, అలాంటి టైప్ మా ఇండియన్స్ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ అస్సలు కాదు. టీచర్స్ డే మాకు ప్రతి రోజు మీరు దేవుళ్ళతో సమానం, దేవతలతో సమానం. అండ్ టుడే కొంచెం మీకు ఇంత మీరు చేస్తున్నారు కాబట్టి వీఆర్ థ్యాంకింగ్ యూ. అండ్ దిస్ డే ఎంబార్క్స్ అ సెన్స్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. On the occasion of Teachers' Day, I extend my warm wishes to all teachers in our country. This day marks the birth anniversary of the great educationist, philosopher and former President of India, Dr. Sarvepalli Radhakrishnan. Teachers' Day is an occasion when the nation honors the profession of teaching and recognizes the services and efforts of teachers towards building the future of the students. A teacher is not merely someone who gives the knowledge of subjects for clearing examination, but a teacher is also a mentor and a guide who shows the right path to his students. The role of a teacher has required new dimensions in the era of technology. The teacher should continuously evolve and adopt the latest methods of imparting education. At the same time, they should also keep in mind the significance of value-based education. The contribution of teachers in building the equitable and inclusive society and transforming India into knowledge hub of the world is more important than ever. I once again convey my good wishes to the entire teaching community and wish them success in the endeavor of building an enlightened community of students who will take India to greater heights. Message ends. Thank you very much. మనందరి విజ్ఞాన కాంతుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే శ్రీమతి ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వీరందరూ కూడా మరి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో కొంతమంది అభ్యసించారు, కొంతమంది ఇక్కడ విజిట్ చేసి పర్యటించి ఈ కళాశాల, ఈ యూనివర్సిటీ ప్రపంచానికి ఒక గొప్ప విషయంగా వారంతా కూడా వెల్లడి చేశారు. అలాంటి సభా ప్రాంగణంలో ఇంత విజ్ఞానమయ దీప్తి కాంతులు ప్రసరిస్తున్నటువంటి శుభవేళ మీ అందరికీ మరొక్కసారి శిరస ప్రణామాలు తెలియజేసుకుంటూ, అభినందన మందారాలు తెలియజేసుకుంటూ, మరి పాఠశాల విద్యాశాఖ తదితర శాఖలందరూ కూడా, కాలేజియేట్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యాశాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి మీ అందరికీ అభినందన మందారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు విశాఖపట్నం ఒక పెద్ద మహాసముద్రం కావచ్చు, అది కేవలం నీళ్లతో నిండిన సముద్రం కాదు, విజ్ఞానమయమైన సముద్రంగా మీ అందరి రాకతో అత్యంత శోభాయమానంగా పరిణమిల్లుతూ ఉంది. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్ది క్షణాల్లోనే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి.
దానికి ముందుగా మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను.